కాళేశ్వరంపై ఫిర్యాదులు ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరిగేషన్ శాఖ. మే 31 లోపు నోటరీ అఫిడవిట్ ద్వారా లేఖలను అందించాలని తెలిపింది. కాళేశ్వరంపై అవసరమైతే కేసీఆర్ ను పిలిచి విచారిస్తామన్నారు జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31 లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా కూడా లేఖలు పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి కావలసిన సమాచారాన్ని తీసుకుంటామన్నారు జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. బ్యారేజీలకు సంబంధం ఉన్న వారందరినీ కలుస్తామన్నారు. అవసరమైతే నిర్మాణ సంస్థలతో పాటు రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీ పరిశీలన చేస్తామన్నారు. లీగల్ సమస్యలు రాకుండా విచారణ కొనసాగిస్తామన్నారు జస్టిస్ చంద్రఘోష్. నివేదికలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామని చిట్చాట్ లో చెప్పారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ మొదలైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4-5 రోజుల్లో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. అవకాశం ఉంటే రిపేర్లు చేసి వచ్చే సీజన్ కు డ్యామ్ ను ఉపయోగంలోకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం పనులకు సంబంధించి నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఘోష్ గారిని మర్యాదపూర్వకంగా కర్టసీ కాల్గా కలవడం జరిగింది. మరి వారు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆ కమిషన్కి చైర్మన్గా ఉండడానికి వారు ఒప్పుకున్నందుకు వారు కమిషన్ పని ఎంబడే మొదలు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక 3-4 రోజుల్లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని మాకు చెప్పడం జరిగింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ కమిషన్ కార్యాచరణ మొదలు పెట్టడంతో ఎవరెవరిని విచారిస్తారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఒక్కొక్కరు 2 సెట్ల నామినేషన్లు వేశారు. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు షెడ్యూల్ రిలీజ్ అయింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిసే వరకు నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది ఎలక్షన్ కమిషన్. మే 11న సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లకు 547 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ ఎంపీ సీటుకు అత్యధికంగా 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు వేశారు. చివరి రోజు 16 మంది అభ్యర్థులు 32 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ ఎంపీ సీటుకు 56 మంది 114 నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. నిజామాబాద్ స్థానానికి 34 మంది అభ్యర్థులు 64 సెట్ల నామినేషన్లు వేశారు. ఖమ్మం స్థానానికి 29 నామినేషన్లు సబ్మిట్ చేశారు. ఓట్ల చీలిక భయంతో రెబల్స్తో పాటు స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా బుజ్జగిస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న బైపోల్ జరగనుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 2న ఎమ్మెల్సీ బైపోల్ నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి మే 9 వరకు నామినేషన్ల దాఖలకు గడువిచ్చింది ఈసీ. మే 10న నామినేషన్ల పరిశీలన, మే 13 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.
బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు పార్టీలు 10 ఏళ్లు ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు సీఎం. 10 ఏళ్ల మోదీ పాలనపై ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా కలిశారు మంత్రులు. ఖమ్మం, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్లు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన యాత్రలను జనం పట్టించుకోవడం లేదన్నారు. అధికారం పోయాక జనం గుర్తుకొచ్చారన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున హైదరాబాద్ రాజేంద్ర నగర్ రోడ్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ 10 ఏళ్లు ప్రజా వ్యతిరేక పాలన సాగించారని విమర్శించారు. చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. మోదీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు సీఎం రేవంత్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా అని, ఆర్ఎస్ఎస్ విధానాన్ని కేంద్రం అమలు చేస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్ల మోదీ పాలనపై గాంధీభవన్లో కాంగ్రెస్ ఛార్జ్షీట్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు దీపాదాస్ మున్షి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది. ये चार्जशीट रिलीज करने जा रहे हैं. पिछले 10 सालों में बीजेपी ने जो वादा किए थे, नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए, उसके ऊपर चार्जशीट डाले हैं. उसमें तेलंगाना प्रदेश के बारे में भी कहा गया, पूरे हिंदुस्तान के बारे में भी कहा गया. लेकिन हम लोग देखे हैं पिछले 10 सालों में बेरोजगारी बढ़ गया, महंगाई बढ़ गई. तो मोदी जी सबका साथ तो ले लिया वोट लेने के लिए. బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపిందనేది ప్రస్తావించారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉందో, గత 10 ఏళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓటు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో, వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఒక ఛార్జ్ షీట్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దేశ ప్రజలు మోదీ నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని చెప్పారు. ములుగు జిల్లా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తులపై జీఎస్టీ వేసిందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. That's all for now.